2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హైదరాబాద్‌లో జావా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఆ మార్కెట్ అసలు ఏ విధంగా ఉందండి? ఉద్యోగాలు ఉన్నాయా? హైదరాబాద్ అన్నది చాలా హ్యూజ్ మార్కెట్ అండి. జాబ్స్ జావాకి ఎప్పుడూ ఉంటాయి. ఎవర్ గ్రీన్ టెక్నాలజీ. ఎందుకు ఎవర్ గ్రీన్ టెక్నాలజీ అంటే కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అంటే ఈ వీడియో చూసే చాలా మందికి వాళ్ళు డైలీ జావా యూజ్ చేస్తున్నా కూడా తెలీదు జావా వాడుతున్నాము అన్నది. ఏంటి అంటే ఆల్మోస్ట్ రోజుకి ఒక ట్రాన్సాక్షన్ అయినా మనం గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ చేస్తామండి, లేదా పేటిఎం నుంచి చేస్తాము. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం రన్ అయ్యేది జావా ఆర్కిటెక్చర్ మీద అనమాట. సో అట్లాగే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఈ కామర్స్లో కొన్ని సెక్టార్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా రన్ అయ్యేది జావా మీద. మనం ఆ అప్లికేషన్స్ దేని మీద బిల్డ్ అయ్యాయి అని తెలియకుండా వాటిని యూజ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, మరి జావా యూజ్ చేయకుండా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాటిని రోజు వాడకుండా ఉండగలమా? లేదు, ఖచ్చితంగా మనకు అవసరం కదా. చాలా కంట్రీస్లో అసలు ఈ ఫెసిలిటీ లేదు. అమెరికా నుంచి కానీ యూకే నుంచి కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్న సిస్టమ్ చూసి మన రిలేటివ్స్ ఇంత ఫాస్ట్గా పేమెంట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇంత అప్లికేషన్ని ఒక జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో బిల్డ్ చేశాక దాన్ని చేంజ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? కూడా గ్రోత్ ఫాస్ట్ గా కనిపించలేదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా కనిపిస్తుంది. అండ్ సెక్యూరిటీ ఎక్కువ అండి జావాలో. సో అందుకే మెయిన్ థింగ్, అందుకే జావా అన్నది ఎవర్ గ్రీన్. ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా సరే జావాకి ఎప్పుడూ ప్రాజెక్ట్స్ ఉంటాయి, దానికి క్లయింట్స్ ఉంటారు. స్టార్టప్ చేసే కంపెనీస్ అంటే ఫినాన్స్ బేస్డ్ స్టార్టప్ కంపెనీస్ నుంచి ఎంఎన్సీస్ అన్నీ కూడా వాటి ప్రాజెక్ట్స్ స్టిల్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా జావాలో స్టార్ట్ అవుతున్నాయి. వాటికి ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ హైర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారో ఇప్పటి వరకు జావా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇప్పుడు చేయాలి అనుకుంటే దానికి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఫ్రెషర్కి అయితే అవసరం లేదు. ఫ్రెషర్ స్ట్రాంగ్ జావా కాన్సెప్ట్స్ నేర్చుకొని ఫ్రేమ్ వర్క్స్, చాలా మంది స్టూడెంట్స్ జావా ఒక్కటి నేర్చుకొని కోర్ జావా అడ్వాన్స్డ్ జావా అని ఉంటుందండి. ఈ కోర్ జావా ఒక్కటి నేర్చుకొని మాకు జావాలో జాబ్ రావాలి అని చెప్పి ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు. కానీ టెక్నాలజీ మారుతుంది, చాలా ర్యాపిడ్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. లాస్ట్ 3 monthsలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఏఐ వచ్చి అసలు డెవలపర్ లేకుండా అదే చేసేస్తాం మనం. ఇలా చేసే టైంలో మీ దగ్గర ఎంత స్కిల్ ఎక్కువ ఉంటే అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం స్కిల్ కావాలి? ఓన్లీ జావా కాదు, ఫ్రేమ్ వర్క్స్ కావాలి. ఏం ఫ్రేమ్ వర్క్స్ కావాలి? హైబర్నెట్, స్ప్రింగ్ బూట్, ఎంవిసి ఆర్కిటెక్చర్ ఫ్రేమ్ వర్క్స్ గనక వచ్చి ఉంటే ఓకే, అప్పుడు కంపెనీలో ఏఐ యూజ్ చేస్తున్నా సరే మీరు ఏఐని బ్లైండ్ గా నమ్మటానికి లేదండి. బ్లైండ్ గా అది ఇచ్చిన కోడ్ని తీసుకొచ్చి మన ప్రాజెక్ట్ రన్ అవుతుంది అంటే రాంగ్. అది చాలా మిస్టేక్స్ ఇస్తుంది. అందుకే మొత్తం అట్లా అన్నప్పుడు సిఇఓ ఫౌండర్ ఎవరైతే ఉంటారో ఫౌండర్ ఒక్కళ్ళే మొత్తం ఏఐ ప్రాంప్ట్స్ ఇచ్చి చేసేసుకోవచ్చు కదా ప్రాజెక్ట్స్. కాదు, అది ఇచ్చిన కోడ్ని ఈ డెవలపర్స్ చెక్ చేసి వాళ్ళ టైంని ఇంకా ఫాస్ట్గా ఇదివరకు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటానికి 8 to 10 months లేదా కొన్ని అయితే 2 years 3 years బట్టి ఇప్పుడు అంత టైం పట్టకుండా సింపుల్గా 1.5 monthsలో కూడా కంప్లీట్ చేయొచ్చు. కానీ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నప్పుడు ఆ ఇచ్చిన దాన్ని బ్లైండ్గా ట్రస్ట్ చేసి కోడ్ రన్ చేస్తే యూజ్ ఉండదు. సో అందుకే ఫ్రెషర్స్ని హైరింగ్ ఎక్కువ జరుగుతుంది. 4 years 5 years వాళ్ళు లే ఆఫ్స్ అవుతున్నా సరే ఫ్రెషర్ హైరింగ్ ఎందుకు ఎక్కువ జరుగుతుందంటే ఫ్రెషర్స్ గనక ఈ నాలెడ్జ్, ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంటే గనక వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ని దాంట్లో బాగా చూసుకోగలరు. సో ఎప్పుడైతే ఈ ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఫ్రెషర్కి ఉంటుందో దాన్ని ఏఐతో యూజ్ చేసుకొని ఇంకా బెటర్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్రెషర్కి ఇచ్చే కాస్ట్ తక్కువ, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్తో కంపేర్ చేస్తే. సో అందుకే కంపెనీస్ అన్ని 4 years 5 years వాళ్ళని లే ఆఫ్ చేసి ఫ్రెషర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఫ్రెషర్స్ కూడా ఎవరైతే హైలీ స్కిల్డ్ ఫుల్ స్టాక్ మొత్తం నేర్చుకొని ఉంటున్నారో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుంది. అందుకే హైదరాబాద్లో జావా మీద జాబ్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి, ప్రతి కంపెనీలోనూ ఉన్నాయి. అంటే స్టార్టప్ దగ్గర నుంచి ఎంఎన్సి వరకు ప్రతి కంపెనీలోనూ ఉన్నాయి. సో ఎవరు కూడా ఏఐ వచ్చింది
ఇంకా పైథాన్ నేర్చుకోని అవసరం లేదు, జావా నేర్చుకోని అవసరం లేదు, ఓన్లీ ఏఏ నేర్చుకోవాలి అనుకుంటే గనక వాళ్ళు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ అది. ఏఐ నేర్చుకున్న వాళ్ళకి ఫ్రెషర్స్కి జాబ్స్ 1 lakhలో 1 memberకి ఉంటే, జావా నేర్చుకున్న వాళ్ళకి 1 lakhలో మినిమం 12,000 members జాబ్స్ ఉన్నాయి. కంపారిజన్ 1:12,000. సో దీన్ని బేస్ చేసి జావా ఎక్కువ మంది నేర్చుకోండి, జాబ్స్ ఎక్కడికి వెళ్ళవు. జావా అన్నది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఓకే సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.